నెక్స్ట్ టాపిక్ పాపులేషన్ ఈక్వివాలెంట్. సో, యాక్చువల్‌గా ఈ పాపులేషన్ ఈక్వివాలెంట్ అనేది మనకు ఇండస్ట్రీస్‌కి చార్జెస్‌ని ప్రాపర్‌గా వేసేదాని కోసం యూజ్ చేస్తారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఆర్ జనరల్లీ కంపేర్డ్ విత్ పర్ క్యాపిటా నార్మల్ డొమెస్టిక్ వేస్ట్ వాటర్. సో, మనకు ఈ నార్మల్ డొమెస్టిక్ వాటర్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ వాటర్ ఉంటుందో, సో, దీన్ని మనం ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్‌తో కంపేర్ చేస్తాం. ఎందుకు? ఆ ఇండస్ట్రీస్‌ని రెగ్యులర్‌గా మనం మానిటర్ చేసేదాని కోసం. అంటే చార్జెస్ కానీ, టాక్సెస్ ఇవి వేసేదాని కోసం. ఇక్కడ చూసుకుంటే టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఎనీ వేస్ట్ ఈక్వల్ టు టోటల్ బీఓడీ ఆఫ్ వేస్ట్. సో, ఇది కేజీ పర్ డే. ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ బీఓడీ ఆఫ్ వేస్ట్ అనేది క్యూ ఇంటూ వై అంటే బీఓడీ. వై 520 డిగ్రీ సెంటిగ్రేడ్. సో, మనకు క్యూ ఎంతైతే మనకు వేస్ట్ వాటర్ ఉంటుందో టోటల్ వేస్ట్ వచ్చి మనకు ఎంఎల్‌డితో మనం ఇండికేట్ చేస్తాం. ఎంఎల్‌డితో. ఇవి యూనిట్స్ క్యూకి. నెక్స్ట్ అదేవిధంగా మనకు బీఓడీ చూసుకుంటే దాన్ని మనం మిల్లీగ్రామ్ పర్ లీటర్‌తో ఇండికేట్ చేస్తాం యూనిట్స్. నెక్స్ట్ అదేవిధంగా టోటల్ బీఓడీ ఆఫ్ వేస్ట్ ఈక్వల్ టు పాపులేషన్ ఇంటూ పర్ క్యాపిటా బీఓడీ. అదేవిధంగా పాపులేషన్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు టోటల్ బీఓడీ ఆఫ్ వేస్ట్. సో, ఇది టోటల్ బీఓడీ ఆఫ్ వేస్ట్ బై పర్ క్యాపిటా బీఓడీ. మనకు టోటల్ బీఓడీ ఆఫ్ వేస్ట్ అనేది క్యూ ఇంటూ వై ఉంటుందన్నమాట. సో, క్యూవై బై పర్ క్యాపిటా బీఓడీ. క్యూవై బై పర్ క్యాపిటా బీఓడీ. ఇక్కడ మనకు పర్ క్యాపిటా బీఓడీ అనేది 70-90 గ్రామ్ పర్ డే పర్ పర్సన్ పర్ డే. అంటే ఒక రోజుకి ఒక వ్యక్తి 70-90 గ్రామ్స్ అనేది ఈ వేస్ట్ మనకు ప్రొడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫైనల్‌గా చూసుకుంటే పాపులేషన్ ఈక్వివాలెంట్ అనేది క్యూవై బై పర్ క్యాపిటా బీఓడీ. క్యూవై బై పర్ క్యాపిటా బీఓడీ. సో, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? సో, ఈ ఫార్ములా మనం చూసుకుంటే క్యూ అనేది ఎంఎల్‌డితో మనకి యూనిట్స్ అనమాట. క్యూ వచ్చి ఎంఎల్‌డి. నెక్స్ట్ అదేవిధంగా వై వచ్చి మిల్లీగ్రామ్ పర్ లీటర్. సో, ఎంఎల్‌డి ఇంటూ మిల్లీగ్రామ్ పర్ లీటర్ బై పర్ క్యాపిటా బీఓడీ. సో, పర్ క్యాపిటా బీఓడీ మనకు గ్రామ్ పర్ పర్సన్ పర్ డే. ఓకేనా? గ్రామ్ పర్ పర్సన్ పర్ డే. సో, ఇక్కడ మనకు ఈ గ్రామ్స్ ఇది. కానీ మనకు కేజీస్‌లో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? మనకు టోటల్ వేస్ట్ వాటర్ అనేది కేజీ పర్ డే కాబట్టి పర్ క్యాపిటా బీఓడీ అనేది మనం కేజీ పర్ పర్సన్ పర్ డేతో ఇండికేట్ చేస్తాం. సో, ఈ యూనిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ దీన్ని ఈ పాపులేషన్ ఈక్వివాలెంట్‌ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేస్తాం. సో, దానికి ఈ యూనిట్స్ అనేది చాలా చాలా మెయిన్. సో, ఓకే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.